అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తగ్గించాలని, ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టం చేయాలని, ఈ దేశంలో అర్హులైనటువంటి పేదలందరికీ కూడా రేషన్ కార్డులు మంజూరు చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ చేపట్టినటువంటి దేశవ్యాప్త ఆందోళన ఏదైతే ఉందో 1వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు, అందులో భాగంగా ఈరోజు బద్వేల్ ఆర్డీఓ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టడం జరుగుతూ ఉంది. ఇవాళ నరేంద్ర మోడీ 10 సంవత్సరాల క్రితం అధికారంలోకి రాకముందు ఏదైతే చెప్పారో, నిత్యావసర వస్తువుల ధరలను కంట్రోల్ చేయడానికి, ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టం చేయడానికి కావలసినటువంటి చర్యలు తీసుకుంటాను, దానికి ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తాను, బ్లాక్ మార్కెట్ వ్యవస్థను సమూలంగా నిర్మూలిస్తానని చెప్పి గొప్ప గొప్ప మాటలు చెప్పారు. కానీ ఇవాళ 10 సంవత్సరాల మోడీ పాలనలో గ్యాస్ ధర 400 ఉన్నటువంటిది ఇవాళ 850 రూపాయలకు చేరింది. పెట్రోల్ ధర ఇవాళ 70 రూపాయలు ఉన్నటువంటిది 110 రూపాయలకు చేరుకునింది. 50 రూపాయలు ఉన్నటువంటి డీజిల్ ధర ఇవాళ 98 రూపాయలకు చేరుకునింది. బియ్యం ధర 20 రూపాయల నుంచి 80 రూపాయలకు చేరుకుంది. ఇంకొకటి ఆయిల్ ధరలు, పప్పు దినుసుల ధరలు, అన్ని రకాల వస్తువుల ధరలు అమాంత పెరుగుతూ ఉన్నాయి. దీని ప్రభావం రవాణా ఛార్జీల పైన తీవ్రమైనటువంటి ప్రభావం చూపుతూ ఉంది. ఇంకోవైపు ఆహార భద్రతా చట్టాన్ని అమలు చేస్తామని చెప్పి ఒకవైపు చెబుతూనే, ఇంకోవైపు దేశంలో పేదరికంలో లేకపోతే ఆహార సూచీలో 128వ స్థానంలోకి పడిపోయింది ప్రపంచంలోనే. అంటే ఈ దేశంలో కటిక పేదరికాన్ని అనుభవించేటటువంటి పేద కుటుంబాలు పెరుగుతూ ఉన్నాయి తప్ప తగ్గేటటువంటి పరిస్థితి ఇవాళ లేదు. ఇంకోవైపు దేశంలో రేషన్ కార్డుల కోసము దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళు దాదాపు 15 కోట్ల మంది దేశంలో ఉంటే, మన రాష్ట్రంలో కూడా లక్షల మంది ఇవాళ దరఖాస్తు చేసుకుంటూ ఉన్నారు. కానీ జనగణన జరగకుండా కార్డులు పంపిణీ చేయడం కాదనేటువంటి ఒక కుంటి సాకులతోటి కార్డులు మంజూరు చేయకుండా కాలయాపన చేయడం వల్ల పేద కుటుంబాలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు. ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి రేషన్ కార్డులు తప్ప ఇప్పటికి పెళ్ళిళ్ళు అయ్యాయి, కుటుంబాలు ఏర్పడినాయి, వాళ్ళు సపరేట్ జీవనం సాగిస్తూ ఉన్నారు. పిల్లలు పెద్దోళ్ళు అయినారు, పెళ్ళిళ్ళు అయినారు, వాళ్ళు సపరేట్ అయిపోయినటువంటి వాళ్లకు కార్డులు మంజూరు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వ్యవస్థను సుప్రీంకోర్టు కూడా మ్యాండేట్ జారీ చేసింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.